అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. సహోదరులరా, పౌలు తన జీవం ద్వారా గాక తనలోని క్రీస్తు జీవం మూలంగానే పౌలు జీవిస్తున్నాడు. తన శక్తి వల్ల గాక క్రీస్తు శక్తి మూలంగానే ఆయన్ను సేవిస్తున్నాడు. అతని గురి క్రీస్తుకే గాని తనకు ఘనత కలగాలని కాదు. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము మనము పరిశీలించినట్లయితే, నేను క్రీస్తుతో కూడా శిలువ మరణం చెందాను, ఇక మీదట జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. శరీరంలో ఉన్న నా ఈ జీవితం నన్ను ప్రేమించి నా కోసం తనను సమర్పించుకున్న దేవుని కుమారుని మీదే విశ్వాసం వల్లే. సహోదరులరా, అపోస్తులుడైన పౌలు సావుకి భయపడటం లేదు. తాను జీవించినా మరణించినా క్రీస్తుకే ఘనత కలుగుతుందని అతనికి నిస్సందేహంగా తెలుసు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నా అతడు కృంగిపోలేదు, నిరాశ చెందలేదు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.